హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? ఈరోజు పచ్చి కారంతో పచ్చి కొబ్బరి వేసి బెండకాయ ఫ్రైని డిఫరెంట్ టేస్ట్లో చేసి చూద్దాం. స్టవ్ మీద పాన్ పెట్టుకోండి. 3 స్పూన్లు ఆయిల్ వేయండి. కొంచెం ఆవాలు, ఒక అర స్పూన్ ఆవాలు వేయండి. ఒక అర స్పూన్ జీలకర్ర వేయండి. అర స్పూను మినపప్పు కూడా వేసి చక్కగా వేగనివ్వండి. వేగిన తర్వాత ఒక అర కేజీ బెండకాయలు చక్కగా కడిగి 1 గంట 2 గంటల ముందు ముక్కలు కోసి చక్కగా ఆరబెట్టుకోండి. బాగా సన్నగా కాకుండా చక్కగా కోయండి బెండకాయలు ఫ్రైకి. కోసిన తర్వాత ఈ తాలింపులో 2 ఎండుమిర్చి కూడా వేసి యాగనిచ్చి ఆ ఆరబెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఈ తాలింపులో వేసేయండి. వేసేసిన తర్వాత మూత పెట్టకోకుండా చక్కగా మిక్స్ చేస్తా వేగండి. మీడియంలో పెట్టండి. చక్కగా ఈ ముక్కలు బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఈ నూనెలో తక్కువ నూనె పట్టుద్దండి. బెండకాయ కొబ్బరి పచ్చి కొబ్బరి వేసి ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది కదండి. దీంట్లో మామూలుగా నూనెలో వేపుకోకుండా తక్కువ నూనెతో ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. నేను తాలింపులో ఇందాక అల్లం తరిగేయటం మర్చిపోయానండి. కొంచెం అల్లం తరుగు కూడా వేసుకుంటే డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుందండి. మీరు తాలింపులోని అల్లం తరుగును కూడా కొంచెం వేయండి. ఒక అర ముక్క, కొంచెం ముక్క, 1 ఇంచు ముక్క అల్లం తరుగు పెట్టుకొని ఆ తాలింపులు వేసి ఆగనిస్తే మంచి స్మెల్ వచ్చి బాగుంటుంది కూర కూడా. చక్క బెండకాయలు బాగా మిక్స్ చేస్తే వేపండి. చూసారా, జిగురు లేకుండా మనం ముందు బెండకాయ ఆరబెట్టుకొని ముక్కలు కోసుకుంటే చక్కగా జిగురు లేకుండా చాలా బాగుంటుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని మనము ఒక చిప్ప కొబ్బరి ముక్కలు కోసి పెట్టుకొని మనకు తగినంత పచ్చికారానికి కారం వేయకోకుండా పచ్చిమిర్చిని ఒక 5-6 పచ్చిమిర్చిని ఆ బెండకాయకి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేయండి. 4-5 రెబ్బలు కరివేపాకు, ఒక 10 ఎల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టండి. స్టవ్ మీద చూసారా, బెండకాయ దగ్గరికి వచ్చింది ఎగుతాకి. చక్కగా జిగురు లేదు, చక్క పొడి పొడిలాడుతూ ఎగుతుంది. చూసారా ఆరబెట్టుకుంటే. ఇప్పుడు దాకా ఉప్పు వేయలేదండి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసుకోండి మనకు తగినంత. వేసుకొని కొంచెం పసుపు కూడా వేయండి. దాంట్లో వేసేసి 2 మిక్స్ చేసి వేగనివ్వండి. చక్కగా మనకు బెండకాయ ముక్క ఏగింది తెలుస్తుందండి. చూసుకొని మనము ఇందాక అంతా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదండి. పెట్టుకున్నది కూడా చక్కగా వేయండి. ఈ మిక్సీ పట్టుకున్నది, ఈ కొబ్బరిని మిక్సీ పట్టుకున్న దాన్ని మనకి ఈ బెండకాయ ముక్కలు వేగిన తర్వాత చూసుకొని చక్కగా వేసి మిక్స్ చేయండి. చక్కగా వేసేసి సిమ్లో పెట్టి ఆపండి. ఇప్పుడు ఆ పచ్చికారంలో పచ్చిమిర్చి పచ్చి వాసన పోయేదాకా, కొంచెం కొబ్బరిలో నీరు ఈ పచ్చిమిర్చిలో పచ్చి వాసన పోయేదాకా సిమ్లో పెట్టి సన్నగా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఎంతో రుచిగా ఉండే బెండకాయ ఫ్రై డిఫరెంట్ స్టైల్లో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా చేసి చూడండి మీరు.